యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి దైవ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజ చంద్రకళావతాం కుచున్నతే కుంకుమారాగశోనే పుండ్రకృపాశాం భుజభస్మబాణాం అస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే దాంపత్య విషయంలో కానివ్వండి, సోదరాభావంలో కానివ్వండి, అలాగే మరి విశేషంగా అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు కానివ్వండి, అలాగే విశేషంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ముఖ్యంగా పరిహార మార్గాలు ఏమిటి, ఏ రాశి వారికి ఎక్కువగా తరచు ఏ కుటుంబ సభ్యుడితో వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు, అలాగే చెప్పినటువంటి మాట సరిగా వినకపోవడము, దానికి తగు పరిహార మార్గాలు ఏమిటి, ఏ మరి పరిహార మార్గాలలో భాగంగా విశేషంగా హోమ పరిహారములు ఏమిటి, అలాగే ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకున్నట్లయితే వీరికి సౌఖ్యంగా ఉంటుంది, విశేషమైనటువంటి మరి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉండాలి అంటే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలపై ఈరోజు మనం వీడియో ప్రారంభం చేసుకుంటున్నాం. వృషభ రాశి వారికి ముఖ్యంగా కుటుంబ సభ్యులలో ఎవరితో సమస్యలు అనేటువంటివి తరచుగా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వాటికి పరిహార మార్గములు ఏమిటి అనేటువంటివి ఈ వీడియోలో చక్కగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని కనుక ముఖ్యంగా గమనించినట్లయితే కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, అలాగే రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి వృషభ రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు మంచి సౌందర్యవంతులుగా ఉంటారు, మంచి వాక్శుద్ధి కలిగినటువంటి వారు, అలాగే బాధలకు నేర్చేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు, ప్రతి పని యందు శ్రద్ధాధిక్యం ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. బంధుప్రియుడు, భోగభాగ్యములతో తులతూగేటువంటి వాడు, స్నేహశీలి, స్త్రీ యందు ప్రేమ కలిగినటువంటి వారు, అలాగే స్త్రీ పురుషుల యందు విశేషమైనటువంటి ఆప్యాయత అనురాగములు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. కొద్దిపాటి స్థూల శరీరం కలిగినటువంటి వారు, భోగభాగ్యములతో ఉండేటువంటి వారు, అలాగే యవ్వన వార్ధక్యముల యందు సుఖములను అనుభవించేటువంటి వారు, అలాగే స్వతహాగా కష్టార్జితంతో మంచి అభివృద్ధి పదంలోకి వచ్చేటువంటి వారు, స్వతహాగా వీరు మంచి నేతృత్వ వైఖరి కలిగినటువంటి వారు. ఈ జాతకులు చక్కగా కష్టపడేటువంటి మనస్వభావము, స్వతహాగా మరి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి అభివృద్ధి పదంలో రాణించడానికి అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక వృషభ రాశి వారికి ముఖ్యంగా కుటుంబ సభ్యులలో ఎవరితో సమస్యలు ఉండేటువంటి అవకాశములు ఉన్నాయి అంటే ముఖ్యంగా యవ్వనంలో ఉన్నటువంటి పిల్లల పూర్వకంగా, ప్రేమ వ్యవహారాదుల పూర్వకంగా ఈ వృషభ రాశి వారికి సమస్యలు అనేటువంటివి అధికంగా ఉండేటువంటి అవకాశములు చాలా మెండుగా గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు అతి జాగ్రత్త వహించి ఈ వృషభ రాశి వారు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఇంట్లో ఉన్నట్లయితే వారి విషయాలలో
ప్రేమ వ్యవహారాదుల రీత్యా కానివ్వండి, అలాగే భార్య భర్తాదుల విషయాలలో మరి సఖ్యత లోపం పూర్వకంగా, అంటే నూతనంగా వివాహమైనటువంటి లేదా ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వధూవరుల రీత్యా తల్లిదండ్రులు కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలలో ముఖ్యంగా ఖచ్చితమైనటువంటి జాగ్రత్త తప్పక వహించినట్లయితే ఈ సమస్యల నుండి అధిగమించవచ్చు. అలాగే ఈ ముఖ్యంగా వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు, ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం పొందినట్లయితే ఈ సమస్యల నుండి అధిగమించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే శుక్రుడిని భోగకారకుడు అని చెప్పి పిలుస్తారు, అలాగే పతి పత్ని కారకుడుగా కూడా పిలుస్తారు. కావున కాబట్టి ప్రేమ వ్యవహారంలో రీత్యా వివాహం జరుపుకున్నటువంటి నూతన వధూవరుల సమస్యలు అనేటువంటివి కాస్త బలపడడానికి, కాస్త ఈ సమస్యలు అనేటువంటి తొలగిపోయి ఉపశమనం లభించాలంటే తప్పకుండా రాశీనాథుడైనటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండి తీరవలసిందే. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పే పరిహారాలు తప్పకుండా పాటించండి. ఈ సమస్యల నుండి మీరు తప్పకుండా అధిగమిస్తారు. ఏమిటనగా ప్రతి శుక్రవారమును కూడా చక్కగా నవగ్రహములు ఉన్న దగ్గరికి వెళ్ళి శుక్రుడి గ్రహానికి చక్కగా అర్చన చేయించి తెల్లని రంగు పుష్పాలతో ఏమిటి శుక్రగ్రహాన్ని ఆరాధన చేయండి, అర్చన చేయించండి. ప్రతి శుక్రవారమును కూడా శుక్రగ్రహ ధ్యాన శ్లోకమును పఠించండి. అలాగే ప్రతి శుక్రవారమును కూడా ఏమిటి బొబ్బర్లతో కూడినటువంటి పిండి పదార్థాలు ఏవైనా సరే ఆ బొబ్బర్లతో కూడినటువంటి ప్రసాదపూర్వకంగా కానీ లేదా ఏదైనా పిండి పదార్థాల వంటపూర్వకంగా చేసి శుక్రవారం రోజున తప్పకుండా అక్కడ గుళ్ళో ప్రసాదంగా పంచిపెట్టడం కానివ్వండి, లేదంటే అనాథ వృద్ధ ఆశ్రమంలో కానీ పిల్లలకు కానివ్వండి పంచండి. అలాగే ప్రతి శుక్రవారము కూడా తెలుపు రంగు దుస్తులు ధరించండి. ప్రతి శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన తప్పకుండా చేయండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. అలాగే ప్రతి శుక్రవారమును కూడా మహాలక్ష్మి అమ్మవారికి ఏమిటి చక్కగా కుంకుమార్చన చేయించండి. అలాగే ప్రతి శుక్రవారం అనగా 9 శుక్రవారములు కూడా అమ్మవారికి చక్కగా మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకము నిర్వహించి కుంకుమార్చన నిర్వహించి మహాలక్ష్మి మూలమంత్ర హోమము జరిపించినట్లయితే, లక్ష్మీ పాశుపత హోమం కానివ్వండి, లేదంటే మరి మహాలక్ష్మి మూలమంత్ర హోమం కానీ జరిపించినట్లయితే తప్పకుండా యోగకారకమైనటువంటి ఫలితములు పొందుతారు. అలాగే మహాలక్ష్మి హవనంలో చక్కగా బిల్వ పత్రాలతో చక్కగా హోమం గనక నిర్వహించినట్లయితే ఈ వృషభ రాశి వారికి భార్యాభర్తల పూర్వకంగా ఉన్నటువంటి అన్యోన్య దాంపత్యం సమస్యలు అనేటువంటి తొలగిపోతాయి. అలాగే పిల్లల పూర్వకంగా ప్రేమ వ్యవహారంలో జరిగేటువంటి సమస్యలు అనేటువంటి పూర్తిగా తొలగిపోయి యోగకారకమైనటువంటి ఫలితములు తప్పకుండా పొందుతారు. అలాగే ప్రతినిత్యం అనుసంధించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం 27 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి.